మునుపటి భాగంలో ఈ ప్రేత ఆ చిన్నపిల్లను బ్రతికించి నేరుగా ఆ చిన్నపిల్ల తల్లి యొక్క ఇంటి వద్దకు తీసుకుని వెళ్లాడు ఈ యొక్క ప్రేత. ఆ చిన్నపిల్లను చూసి తన తల్లి ఎంతగానో సంతోషపడుతూ చాలా ఆనందపడుతూ ఉంది. ఎదురుగా నించున్న ఈ యొక్క ప్రేతను చూసి ఆ పిల్ల తల్లి ఇలా అంటూ ఉంది, అరే నాయనా, ఎవరయ్యా నువ్వు నిజంగా మాకు చాలా సహాయం చేశావు. నా చనిపోయిన కూతురిని బ్రతికించావు. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరు నాయనా నువ్వు? అసలు ఏ ఊరు నీది? ఎక్కడ్నుంచొచ్చావు? చెప్పు నాయనా, నిజంగా నువ్వు మాకు చాలా సహాయం చేశావు. నేను ఏదో ఒక విధంగా నేను రుణం తీర్చుకుంటాను. నా కూతురిని కాపాడావు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా అని చాలా సంతోషంతో అడుగుతూ ఉంది ఈ యొక్క పిల్ల తల్లి. ఇదంతా వింటూ ఈ యొక్క ప్రేత, అమ్మా, మీరంత సంతోషంగా ఉన్నారు కదా, ఇక చాలు. నాకింతకు మించిన ఆనందం వేరొకటి లేదు. ఇక ఈ పిల్లకి ఎటువంటి ఆపద రాదు. మీరు నిశ్చయంగా ఉండవచ్చు. మరొక విషయం, ఈ పిల్లకొచ్చిన ఆ జబ్బు కూడా పూర్తిగా నయమైపోయింది. ఆ యొక్క శక్తిని మొత్తాన్ని ప్రసాదించాను. ఇక మీరు ఎటువంటి దిగులు చెందకండి. ఇక హాయిగా నిర్భయంగా ఉండండమ్మా అని ఈ యొక్క ప్రేత ఆ చిన్నపిల్ల తల్లితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ తల్లి చాలా సంతోషపడుతూ, చాలా ధన్యవాదాలు నాయనా, చాలా ధన్యవాదాలు. నువ్వు నిజంగా నా ప్రాణంతో పాటు పిల్ల ప్రాణాలు కూడా కాపాడావు. లేకపోతే నేను గుండె పగిలి చనిపోయేదాన్ని. నువ్వు చేసిన ఈ సహాయం నేనెప్పటికీ మర్చిపోలేను కుమారా. నాయనా, నీకెప్పుడు ఎటువంటి కష్ట సమయంలోనైనా సరే నీకు సహాయం కావాలన్నా ఏం కావాలన్నా చెప్పు. నేరుగా నువ్వు మా ఇంటి వద్దకు వచ్చి మా తలుపు కొట్టు. ఏ క్షణంలోనైనా సరే ఎంతటి సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. డబ్బులైతే ఇవ్వలేను కానీ ప్రాణంగా పెట్టమన్నా పెడతాను. నన్ను మరచిపోకు మిత్రమా, నువ్వు నిజంగా చాలా మంచివాడివి అని ఎంతగానో సంతోషపడుతూ చాలా ఆనందపడుతూ ఆ పిల్లని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రేత నేరుగా శ్మశానం వద్దకు వచ్చి తన సమాధి ముందు నించుని ఉండగా ఈ ప్రేతని చూసి ఆ పొట్టి పిశాచాలు రెండూ ఇలా అంటున్నాయి, అరే ప్రేత, నువ్వు చేసిన పని చాలా మంచిది. నిజంగానే నువ్వు అనుకున్నట్టు ఆ చిన్నపిల్లని బ్రతికించడం, నీ శక్తితో పాటు ఆ భయంకరమైన ప్రేతాత్మ శక్తులు కూడా ఉపయోగపడ్డాయి. నిజంగా ప్రేత, నువ్వు ఆ చిన్నపిల్లని కాపాడడం మాకు ఎంతో నచ్చింది. ఆ కన్న తల్లి బాధను చూసి మేము చలించిపోయాము. నిన్ను అడుగుదామనేసరికి నువ్వే మాకు సహాయం చేశావు. నిజంగా చాలా సంతోషంగా ఉంది అని ఆ పొట్టి పిశాచాలు రెండూ ప్రేతతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆ ప్రేత చాలా సంతోషపడుతూ ఆ పొట్టి పిశాచాలతో ఇలా అన్నాడు, పొట్టి పిశాచాలారా, నిజంగా నేను చేసిన ఆ పని వల్ల నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే చిన్నతనం నుంచి నాకు కుటుంబం లేకపోవడం వల్ల చాలా బాధపడ్డాను. ఆ బాధ ఆ తల్లికి ఉండకూడదని చెప్పి నా శక్తిని మొత్తాన్ని ధారపోసి ఆ చిన్నపిల్లని కాపాడుకోగలిగాను. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ముసలి మంత్రులవ్వకు మాత్రం తెలియనివ్వకండి. ఎంత మా అమ్మైనా సరే ఖచ్చితంగా ఆ శక్తి వల్ల తను ఏదో శక్తిని పొందాలని చూస్తుంది. అందుకే ఈ చిన్నపిల్లని కాపాడాను. కానీ మరొక విషయం, ఈ రహస్యం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి తెలియకూడదు. జాగ్రత్తగా ఉండండి మిత్రమా అని ప్రేత ఆ రెండు పొట్టి దయ్యాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న పొట్టి దయ్యాలు సరేనని చెప్పాయి. ఇదిలా ఉండగా ఈ యొక్క వ్యక్తి తన భార్యతో కంగారు పడుతూ ఇలా చెప్తున్నాడు, ఒసే, నీకు నేను 2 రోజులుగా ఒక విషయం మీద దాస్తూ ఉన్నాను. అది ఏంటో చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ విషయం విని భయపడి పెద్దగా అరుపులేవీ చెయ్యకు, సరేనా? ప్రతిరోజు రాత్రి సరిగ్గా 1 గంట నుంచి 2 గంటల లోపు నేను ఇంటి బయటికి వెళ్తూ ఉన్నాను. శ్మశానంలో రక్తపు అన్నం ముద్దలు కలిపి ఒక సమాధి వద్ద పెట్టి వస్తూ ఉన్నాను. ఇదంతా చేయమని నాకు ఆ ముసలి మంత్రులవ్వ చెప్పింది. అదే మీకు కాన్పులో సహాయం చేసింది కదా ఆ ముసలి మంత్రులవ్వ. ఆవిడ చెప్పినట్టు చేశాను, కానీ నాకెందుకో చాలా భయం అనిపిస్తోంది. నిన్న రాత్రి మొన్న చనిపోయిన ఒక వ్యక్తి ఊరి నడిబొడ్డును నడుచుకుంటూ వెళ్ళాడు. నేను కిటికీలోంచి అదంతా చూశాను. కానీ ఎవరికీ చెప్పినా నమ్మరని చెప్పి నీకే చెప్తున్నాను. నువ్వు ఖచ్చితంగా నాపై నమ్మకం ఉంచి తీరాలి. ఈరోజు రాత్రి నేను ఖచ్చితంగా బయటికి వెడతాను కదా. వచ్చిన తర్వాత ఈ కిటికీలోంచి ఇద్దరం కలిసి చూద్దాం. ఎవరైనా చనిపోయిన వ్యక్తులు తిరిగి బ్రతికి నడుచుకుంటూ వెళితే ఇక్కడ ఏదో జరుగుతుందని మనం తెలుసుకోవాలి. తర్వాత ఊరి పెద్దకి ఈ సంగతంతా తెలియజేద్దాం. ఏమంటావ్? సరేనా అని ప్రేత తన భార్యతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విని తన భార్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సరిగ్గా రాత్రి 1 గంట సమయమయింది. ఈ యొక్క వ్యక్తి నేరుగా ఆ రక్తపు ముద్దను తీసుకొని ఊరి నడుమధ్యలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇదంతా తన భార్య తన ఇంటి కిటికీలోంచి చూస్తూ ఉంది. ఈ యొక్క వ్యక్తి మాత్రం ఆ ఊరి నడుమధ్యలో కాగడా పట్టుకొని ఆ రక్తపు ముద్దను తీసుకొని నడుచుకుంటూ నేరుగా శ్మశానం వైపు వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా కొద్ది సమయానికి ఈ యొక్క వ్యక్తి శ్మశానంలో చేరుకొని
ఆ సమాధి వద్ద రక్తపు ముద్దను పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా నడుచుకుంటూ వచ్చేశాడు. యథావిధిగా ప్రేత ఆ యొక్క రక్తపు ముద్దను తిని తన వేరేక సమాధిలో ఉన్న వేరేక వ్యక్తిని తన యొక్క శక్తితో బ్రతికించి తనని నేరుగా ఆ ఊరి నడుమధ్యలో ఉన్న మర్రి చెట్టు వద్ద వేలాడదీసి తన శక్తితో తనని బ్రతికించి ఆ యొక్క ముసలి మంత్రాల వద్దకు పంపించాడు. ఆ వ్యక్తి నడుచుకుంటూ నేరుగా ఊరి నడుమధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇదంతా ఈ రంగతో పాటు తన భార్య కూడా తన ఇంట్లోంచి చాలా రహస్యంగా చూస్తూ ఉన్నారు. ఇది చూసి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా అడలిపోలి చాలా భయపడుతూ ఉన్నారు. ఈ యొక్క రంగ భార్య తనతో ఇలా అంటూ ఉంది, అయ్యో బాబోయ్, ఏవండి, అతను పోయిన వారమే చనిపోయాడు. అతనిప్పుడిలా రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తున్నాడేంటి? మీరు చెప్పేది నిజమే, మన ఊర్లో ఏదో జరుగుతుంది. నాకెందుకో చాలా భయంగా అనిపిస్తుంది. రేపట్నుంచి మీరు ఎక్కడికి ఆ శ్మశానంలోకి వెళ్ళకండి. ఎవరైనా చూస్తే ఇదంతా మీరే చేశారని మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. మమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నా, మీకేవైనా జరిగినా నేను తట్టుకోలేనండి. దయచేసి మీరు రేపట్నుంచి వెళ్ళకండి. నాపైన ప్రమాణం చేయండి, ఇంకా శ్మశానం వైపుకి వెళ్ళకండి అని చాలా భయపడుతూ అడుగుతూ ఉంది ఈ యొక్క రంగభార్య. ఆ మాటలు విన్న ఆ యొక్క వ్యక్తి, అరే, నువ్వు ఇంతలా భయపడతావని నేను ఇంతవరకు నీకు చెప్పలేదు. సరే, ఇప్పుడు జరిగిందే మనం చేయలేం కదా. కాని ఒకటి, మనకి సహాయం చేసిన ఆమెకి నేను మాటిచ్చాను కాబట్టి నేను చేసేదేం లేదు. ఖచ్చితంగా నేను ఆమె చెప్పేంతవరకు ప్రతిరోజు రాత్రికి మాత్రం ఆ రక్తపు ముద్ద తీసుకుని శ్మశానంలోకి వెళ్ళి తీరాలి. లేకపోతే నేను ఇచ్చిన మాట చెల్లదు. ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా విను. ఈ బ్రతికిపోయిన శవాల సంగతి గురించి మాత్రం మనం నేరుగా ఊరి పెద్దతోనే మాట్లాడాలి. ఇక ఇంకా ఒక్కళ్ళతో ఎవరితోనూ మనం చెప్పకూడదు. ఈ విషయం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఊరి పెద్దకి ఈ ఊరి యొక్క సమస్య గురించి తెలుసుకోవాలన్న ఆరాటం కూడా ఉంటుంది. కావున మనం నేరుగా ఊరి పెద్దనే కలిసి ఊరి పెద్దకి ఈ విషయం అంతా చెప్పి తీరాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. అంతవరకు ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకు, జాగ్రత్తగా ఉండవు అని ఈ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఇంతలో ఒక్కసారిగా తెల్లవారింది. ఈ యొక్క రంగా దంపతుల యొక్క బాలుడు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా తనకి ఎదురుగా ఈ చిన్న పాప కనిపించింది. ఆ చిన్న పాపని చూసి రంగా ఎంతగానో సంతోషపడుతూ తన వద్దకు వెళ్లి ఇలా అంటూ ఉన్నాడు, అరే లక్ష్మి, నువ్వు బాగానే ఉన్నావా? అదేంటి, నిన్నగాక మొన్న ఊర్లో వాళ్ళందరూ లక్ష్మి చనిపోయింది, పాపం ఏదో జబ్బు చేసిందని చెప్పి అందరూ చాలా బాధపడ్డారు. అంతేకాదు, మీ అమ్మ కూడా ఎంతగానో ఏడ్చిందని చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. కాకపోతే నిన్ను చూడ్డానికి నాకు భయమేసి ఇంట్లోనే ఉండిపోయాను. నేను రాలేదు. కానీ నువ్వు చూస్తే బ్రతికే ఉన్నావు. వాళ్ళు నాకెవరైనా అబద్ధం చెప్పారా? లేకపోతే నేను ఇప్పుడు ఏదైనా కలకంటున్నానా? లక్ష్మి, నిన్నే అడుగుతున్నాను, చెప్పమ్మా, ఇప్పుడు నీకంతా బాగానే ఉందా అని ఈ బాలుడు ఆ చిన్న పిల్లని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క పిల్ల చాలా సంతోషపడుతూ తనతో ఇలా అంటూ ఉంది, అరే అన్నయ్య, నేను బాగానే ఉన్నాన్రా. అదంతా ఒక పెద్ద కథ. చెప్పాలంటే ఒక రోజు మొత్తం చాలదు. కానీ నేను ఏదో ఒక విధంగా బ్రతికి బయటకొచ్చానంటే మీ అందరి వల్లే. ఇంకొక వ్యక్తి కూడా సహాయం చేశాడు నాకు. అవును, నాకు నిన్ను చూస్తూ ఉంటే ఏదో గుర్తుకొస్తుంది. నన్ను కాపాడిన ఆ వ్యక్తి మొహం, నీ మొహం ఒకేలా అనిపిస్తూ ఉంది. నాకెందుకో నిన్ను చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంది. ఆ రోజు రాత్రి నన్ను బ్రతికించి తీసుకొచ్చిన అతని వ్యక్తి మొహం కూడా సేమ్ అచ్చం నీలాగే అనిపిస్తూ ఉంది. నిజంగానే నమ్ము, కావాలంటే చూపిస్తానతన్ని. రేపు రాత్రికి మనమిద్దరం శ్మశానంలోకి వెళదాం. అతను ఖచ్చితంగా అక్కడే ఉండి ఉంటాడని నమ్మకం నాకుంది. నిన్ను ఖచ్చితంగా అతన్ని చూపిస్తాను. నువ్వే అంటావు నీలాగే ఉన్నాడని. వెళ్దామా రేపు అని ఆ చిన్న పిల్ల ఈ బాలుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క బాలుడు చాలా సరదా పడుతూ ఇలా అంటూ ఉన్నాడు, ఏంటి, అచ్చం నీలాగే ఉన్న వ్యక్తిని చూశావా? అవునా? అయితే నాకు తెలిసి ప్రపంచంలో నాలాంటి వాళ్ళు 7 ఉండే ఉండుంటారు. ఆ 7లో వీడు ఒక్కడన్నమాట. సరే, ఈ విషయం నువ్వు ఎవరితోనూ చెప్పకు. రేపు రాత్రికి ఏదో ఒక విధంగా నేను ఇంట్లో మా అమ్మ నాన్న పడుకున్న సమయం తర్వాత నేను ఇంటికొస్తాను. నిన్ను తీసుకుని మనమిద్దరం చాలా జాగ్రత్తగా శ్మశానం వద్దకు వెళ్ళి నాలాగా ఉన్న ఆ వ్యక్తిని కలుద్దాం. చూద్దాం అసలు నిజంగా నాలాగా ఉన్నాడో లేదో, లేదా నువ్వు భ్రమపడుతున్నావో అంతా తేలిపోతుంది. సరేనా అని చాలా సరదా పడుతూ ఆ ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ